నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మంజుల. ఈ వీడియోలో నేను ఒడియాల బియ్యం మురుకులు పెట్టడం చూపిస్తున్నాను. 1 కేజీ రేషన్ బియ్యం ఉంటే చాలు మనకి బోలెడని ఒడియాలు అవుతాయి. ఈ ఒడియాలు వేంపినాక చూడండి తెల్లగా బియ్యం మురుకులాగా ఎంత బాగా వచ్చినాయో. ఇవి నూనె ఎక్కువ పీల్చవు, టేస్ట్ కూడా బాగుంటాయి. మనకు ఒకసారి పెట్టుకున్నామంటే సంవత్సరం కాదు 2 సంవత్సరాల వరకైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేంపుకోవచ్చు. ఈ ఒడియాల కోసం ముందుగా 1 కేజీ రేషన్ బియ్యం తీసుకొని నైట్ పూట ఒక గిన్నె కొలత పెట్టుకొని కడిగి పెట్టుకోవాలి. 2-3 సార్లు బాగా కడగాలి. పొద్దుగాల అదే గిన్నెతోటి ఒక 3 గిన్నెల వరకు నీళ్ళు పోయాలి. 1కి 3 సరిపోతాయి. నేను 1 గిన్నెకి 3 తీసుకున్నా కదా, మీరు ఎన్ని గిన్నెలు తీసుకుంటే అన్ని సరిపోయాన్ని తీసుకోండి. నానబెట్టిన బియ్యాన్ని మళ్ళీ ఒకసారి కడిగేసేయాలి. నేను నైట్ బియ్యం నానబెట్టేటప్పుడే ఒక 3 స్పూన్ల సగ్గుబియ్యం కూడా నానబెట్టిన. ఇట్లా లోపల దాకా పలుకు లేకుండా నానితే బాగుంటాయి. ఇవి వేయడం వల్ల ఈ బియ్యం మురుకులు టేస్ట్ బాగుంటాయి. మనం నీళ్ళు కొలిచి పెట్టుకున్నాం కదా, అందులో నుంచి ఒక చెంబడి నీళ్ళు పక్కకు తీసుకోవాలి. పక్కకు తీసేసిన తర్వాత ఈ చెంబడి నీళ్ళు బదులుగా మనము నార్మల్ వాటర్ తీసేసి కూల్ వాటర్ తీసుకోవాలి. మనం మిక్సీ పట్టేటప్పుడు ఈ కూల్ వాటర్ పోసి పట్టడం వల్ల మిక్సీ ఖరాబ్ కాకుండా ఉంటుంది అన్నమాట. ఈ బియ్యాన్ని మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి. మరి నిండా వేయకుండా ఒక సగం సగం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనం ఎన్ని తీసుకుంటామో అన్ని వాయిలు ఎన్ని వస్తాయి అన్నీ. నేను తీసుకున్న బియ్యానికైతే ఒక 3 వాయిల వరకు వచ్చినాయి. పొయ్యి మీద ఎసరు పెట్టుకొని దాంట్లోకి ఒక 2 స్పూన్ల వరకు లావు ఉప్పు వేసుకున్నాను నేను. ఉప్పు తక్కువ వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే అవి ఎండినాక ఇంకా ఎక్కువ అవుతాయి. ఈ దోశ పిండి లాగానే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన సగ్గు బియ్యాన్ని కూడా ఇందులోనే వేసేసుకోవాలి. మిక్సీ పట్టినాక మనకి దోశ పిండి కంటే లూజుగా కొంచెం మెత్తగా ఉండాలి. చూడండి ఇట్లా ఉండాలి. మనం ఇందులోకి కూల్ వాటర్ పోసి పట్టుకోవాలి. మనకు 2-3 సార్లు పడతాం కాబట్టి మిక్సీ మోటార్ వేడయ్యి ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లా కాకుండా ఉండడం కోసమే నేను కూల్ వాటర్ పోసి మిక్సీ పడుతున్నాను. అంత పిండి మిక్సీ పట్టిన తర్వాత నేను ఇక్కడ కల్పనీకి ఒకటి కట్టె తెడ్డు తీసుకున్నాను. ఎప్పుడో తీసుకున్న డిమార్ట్లో ఈ కట్టె తెడ్డు. అది కల్పనీకి అయితే బాగుంటుంది. చెంచాలతో అయితే మనకు చేతులు నొప్పి పుడతాయి కదా, దీంతో అస్సలుగా ఉంటావు. ఇది కలుపుకుంటూ ఈ మిక్సీ పట్టిన పిండిని మొత్తం ఇందులో పోసేసుకోవాలి. ఇట్లా కలపడం వల్ల అది లోపల అడుగంటకుండా ఉంటుంది, ముద్దలు ముద్దలు కాకుండా ఉండి మంచిగా ఉడుకుతుంది పిండి. మంట చిన్నగా పెట్టి మధ్యలో కలుపుకుంటూ ఒక 20 నిమిషాల దాకా ఉడికించాలి. అప్పుడే మనకి ఈ ఒడియాల బియ్యం మురుకులు మంచిగా పొంగుతూ వస్తాయి, తెల్లగా ఉంటాయి. మనకి ఇక్కడ వంట సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏది వాడొద్దు దీంట్లోకి. ఓన్లీ ఉప్పు వేసి ఉడకబెట్టిన కదా నేను. ఇప్పుడు ఇక్కడ లాస్ట్లో కావాలనుకుంటే నువ్వులు జీలకర్ర వేసుకోవచ్చు. 5 నిమిషాలకు ఒకసారి ఇట్లా మూత తీసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మంట చిన్నగానే పెట్టాలి. 20 నిమిషాలు ఉడికిస్తేనే పిండి మంచిగా ఉడుకుతుంది. ఇట్లా ఉడికించి పెట్టడం వల్ల ఈ వడియాలు నూనె ఎక్కువ పీల్చవు, టేస్ట్ బాగుంటాయి. మనకు కిలోకి ఒక 3 స్పూన్ల సగ్గుబియ్యం కూడా వేసినాం కదా, అవి వేయడం వల్ల ఇంకా టేస్ట్ ఉంటాయి. ఎక్కువ అవసరం లేదు, ఒక 3 స్పూన్లు అయితే సరిపోతుంది. లాస్ట్లో ఉడికిన తర్వాత ఇక్కడ నేను నువ్వులు వేస్తున్నాను. వేసారు మసులుతప్పుడు వేస్తారు కానీ అవి కలర్ మారినట్టు అవుతాయి. ఇట్లా లాస్ట్లో వేస్తే మనకి బియ్యం మురుకులు అస్సలు కలర్ మారవు, టేస్ట్ కూడా బాగుంటాయి ఇట్లా వేయడం వల్ల. నేను నువ్వులు ఒకటే వేసి కలుపుతున్నాను. మీరు కావాలంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. జీలకర్ర వేస్తే ఏమవుతుందంటే అవి కొంచెం పచ్చగా కలర్ మారినట్టు అనిపిస్తున్నాయి, తెల్లగా అనిపిస్తలేవు. తెల్లగా ఇష్టపడే వాళ్ళు ఇట్లనే ఉంచుకోండి. కావాలి జీలకర్ర ఫ్లేవర్ కావాలనుకుంటే జీలకర్ర కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఇక్కడ నేను కాటన్ క్లాత్ తడిపి వేసిన, ఉడికిపోయింది పిండి. ఒకటి మురుకుల పీట తీసుకున్నాను, స్టార్ బిల్ల తీసుకొని అది కొంచెం రౌండ్ లాగా చేసిన, స్క్రూ డ్రైవర్ పెట్టి ఇట్లా అయ్యింది. దీంట్లో పెట్టి వేడి పిండినే ఒత్తుతున్నా నేను. వేడి పిండి ఒత్తాలనుకుంటే ఇట్లాంటి దాని మీద ఎట్టి క్లాత్ మీద ఒత్తండి, లేదా కవర్ మీద ఒత్తుతాం అనుకుంటే పిండి చల్లగైనాక కవర్ మీద ఒత్తుకోండి. ఇది ఎండలే కాకుండా ప్యాన్ గాలికి ఎట్టుకుని కూడా పెట్టుకోవచ్చు, కానీ కొంచెం లేటుగా ఆరుతాయి. నేనైతే ఎండలోనే పెడుతున్నాను. అప్పుడే మాకు ఎండ స్టార్ట్ అయిపోయింది. 7 గంటల వరకే ఎండ వచ్చేస్తుంది. 7, 6:30 ఒకే
ఇవి పెట్టుకోవాలనుకుంటే మనం నైట్ పూట నానబెడతాం కదా, పొద్దున్నే లేచి ఫస్ట్ ఇవే ఉడికించి పెట్టుకోవాలి, తర్వాత పని చేసుకోవాలి. ఎండలో అయితే ఎక్కువసేపు పెట్టలేం కదా, ఇవి పెట్టిన తర్వాత చేసుకోండి. ఒక రౌండ్ ఇట్లా తిప్పి తీస్తే ఈజీగా వచ్చేస్తాయి. మనం మంచిగా ఉడికియడం వల్ల ఇవి బాగా వస్తున్నాయి. చూడండి, బియ్యం మురుకుల వడియాలు బాగున్నాయి కదా. ఇట్లా ఒత్తడం అయితే ఈజీ. కవర్లలో పెట్టుకుని ఒత్తే వాళ్ళు చల్లగైనా కొత్తండి. అన్నీ ఒత్తినాక చూడండి, ఒకరోజు మొత్తం ఇట్లా ఎండలో పెట్టేసినాక మళ్ళీ నైట్ పూట ఆ క్లాత్ని తెచ్చి ఇంట్లో పెట్టి అట్లనే వదిలేసి మనకి ప్యాన్ గాళ్ళకి ఇంకా ఏమైనా పచ్చగుంటే మొత్తం ఆరిపోతాయి. ఇవి తీయంగానే వెళ్ళవు. కవర్లు అయితేనేమో ఈజీగా వచ్చేస్తాయి. నేనైతే క్లాత్ మీదే పెట్టిన, వెనక సైడ్ కొన్ని నీళ్ళు జల్లి తీస్తే ఈజీగా వచ్చేస్తాయి. క్లాత్ల మీద పెట్టుకుంటే కలర్ వేయ క్లాత్ అస్సలు వేయకండి, మళ్ళీ కలరు అవి ఇట్లా అంటుకుంటుంది. కలర్ పోని కాటన్ క్లాత్, కాటన్ది వైట్ క్లాత్ మీద అట్లా పెట్టుకుంటే ఇవి కలర్ మారకుండా కలర్ అంటుకోకుండా బాగా వస్తాయి. ఇట్లా తీస్తే ఈజీగా వచ్చేస్తాయి. నీళ్ళు జల్లి తీస్తే పెద్దగా ఎక్కువ టైం ఏం పట్టదు. నీళ్ళు జల్లినాక మనం ఈ క్లాత్ని ఇట్లా ఆ పక్క ఈ పక్క బట్టి ఇట్లా సాపుగా గుంజినాం అనుకో మొత్తం ఇట్లా ఊడొస్తాయి. ఇట్లా దులిపినా కానీ ఈజీగా వచ్చేస్తాయి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. నేను ఇక్కడ క్లాత్ మీదే పెట్టినాను. మొత్తం తీసినాక ఇక ఇప్పుడు మనకు బియ్యం కవర్ కానీ ఏదైనా కవర్ ఉంటే అది ఎండలో పెట్టేసి ఇవి ఒకరోజు మొత్తం ఆరబెట్టుకోవాలి. ఒకరోజు పెట్టినప్పుడు పెట్టినాము, ఒకరోజు తీసినాక ఆరబెట్టుకున్నాము. ఇట్లా ఒక 2 రోజులలోనే ఎండిపోతాయి. ఎక్కువ ఎండ ఉండని వాళ్ళు, ఎండ లేని వాళ్ళు ఇంకో రోజు ఏదైనా ఎండ ఉంటే ఒక గిన్నెలో అట్లా వేసి పైన పెట్టుకుంటే అవి మంచిగా ఒట్టి ఎండిపోతాయి. నేను 2 రోజులకే ఇట్లా అయినాయి. చూడండి, నేను పెట్టినాయి. కేజీ రేషన్ బియ్యానికి బోలెడని వడియాలు వచ్చినాయి. చూడండి, ఇప్పుడు ఇట్లున్నాయి కదా, ఇవి ఒక డబ్బాలో వేసేసి పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకోవచ్చు. పొయ్యి మీద నూనె పెట్టి అది బాగా వేడి అయినాక మంట చిన్నగా పెట్టి ఇప్పుడు ఇవి ఇందులో వేసేసుకొని వేపుకుంటే మంచిగా పొంగుతూ బాగా వస్తాయి. వడియాల బియ్యం మురుకులు అయితే ఇట్లా చేస్తాను నేను. ప్రతి సంవత్సరం చేస్తాను. ఒక 20 ఏళ్ళ నుంచి చేస్తున్నానో ఏమో. ఈ వీడియో చేయాలనిపించింది నాకు, చేసి పెడదామని వీడియో చేసి పెడుతున్నాను. ఈ వడియాల బియ్యం మురుకులు అయితే చాలా బాగుంటాయి. వడియాల బియ్యం మురుకులు నచ్చితే మీరు కూడా చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మంజుల ఏజే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లనే అన్నీ వేపుకొని పక్కకు తీసేసుకోవడమే. మనకు తినాలనిపించినప్పుడల్లా వేపుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్ బాక్స్ పెట్టవచ్చు. మనకి పప్పు చారు కానీ పప్పులు కానీ వేసినప్పుడు వేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటాయి, ఆయిల్ పీల్చవు, తినడానికి కూడా బాగుంటాయి. ఎవరైనా చుట్టాలు వచ్చి వేపి పెట్టినా కానీ బాగా ఉన్నాయంటారు.